ఎంతమంది క్షమాపణ విషయంలో మంచిగా ఉండాలనుకుంటారు? మీరు ఎలా ఉండాలనుకుంటారంటే, బ్యాంగ్ నీ మీదే కోపంతో ఉండను. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే దేవుణ్ణి బాధ పెడుతున్నారు. యేసు చెప్పాడు, మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరిస్తారు. ప్రజలు మిమ్మల్ని అవమానపరిచినప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుంటాడు. వారిని దేవునికి వదిలి వారి కోసం ప్రార్థిస్తే దేవుడే దాన్ని చూసుకుని మార్చివేస్తాడు. యెషయా 61 చెప్తుంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదురు అని. కనుక మీరు ఈ వచనాలను వ్రాసుకుని రోజులో కనీసం 2 సార్లు బయటికి గట్టిగా ప్రకటించండి. వాటిని ఫస్ట్ పర్సన్గా వ్రాసుకోండి. నన్ను బాధ పెట్టడం అసాధ్యం. నేను వెంటనే క్షమిస్తాను. నాకు ఈజీగా కోపం రాదు. వాటన్నిటి తర్వాత వచనాన్ని దేని నుంచి తీసుకున్నారో దాన్ని ఉంచండి. అది మీ మనసుని నూతనీకరిస్తుంది. మనం మంచిగా ఆలోచించడం ఆరంభించినంత వరకు మంచిగా ప్రవర్తించలేము.